రివ్యూ ఆఫ్ 35 చిన్న కథ కాదు. యాక్చువల్లీ ఈ మూవీ సెప్టెంబర్ 1st వీక్లో రిలీజ్ అయింది, బట్ మా సరౌండింగ్స్లో ఎక్కడా షో లేదు. సో నేను ఇక ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ అనుకోకుండా మా ఏరియాలో షో వేయడం జరిగింది. సో వెంటనే థియేటర్లో మిస్ అవ్వకూడదని చెప్పేసి వెంటనే బుక్ చేసి వెళ్ళి చూడడం జరిగింది. సో రిలీజ్ అయిపోయిన 1 వీక్ మా ఏరియాలో షో పడిందంటే ఇక టాక్ అర్థం చేసుకోండి, అంత నీట్గా బాగుందని అంటున్నారు. అండ్ ఇక ఈ మూవీ చూడడం జరిగింది. ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇక స్టోరీ ప్లాట్లోకి వెళ్ళిపోతాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ మదర్ 2 పిల్లలు. సో ఫాదర్కి ఏంటంటే తన పెద్ద అబ్బాయిని మంచిగా చదివించాలి, మంచిగా జాబ్ రావాలని చెప్పేసి డ్రీమ్స్ కంటూ ఉంటాడు. అయితే మన పిల్లోడికేమో మ్యాథ్స్ రాదయ్య, ఆల్వేస్ 0, ప్రతి ఎగ్జామ్లో 0 వస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఏం జరిగింది, అసలు ఆ మ్యాథ్స్ ప్రాబ్లం ఏంటి, నివేదా థామస్ గారి రోల్ ఏంటి, అండ్ ప్రియదర్శి గారికి లింక్ ఏంటి, సో ఇదంతా మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. సో ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, దానికంటే ముందు చిన్నప్పుడు స్కూల్లో మీకెన్ని 0 వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది అందరికీ కామన్లే జీరోస్ రావడం, మనకు కూడా 0 వచ్చి అనుకోండి అప్పట్లో. మీకు ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, ఫీల్ గుడ్ మూవీ అబ్బా, బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టోరీ అనేది చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ, చాలా థిన్ లైన్. సో నేను చెప్పేది ఏంటంటే, ఏ స్టోరీకైనా ఏ మూవీకైనా ఎగ్జిక్యూషన్ అనేది కీ రోల్. మీరు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారో, మీరు ఎంత బాగా స్క్రీన్ ప్లే రాసుకుంటారో, మీరు సీన్ని ఎంత బాగా డిజైన్ చేసుకుని రాసుకుంటారో అనేది ఇంపార్టెంట్. అక్కడ మీకు డ్రామా అనేది వర్కౌట్ అయితే, ఎమోషన్ అనేది మీరు కనెక్ట్ చేయగలిగితే, ఇక మీకు అడ్డు అనేది ఉండదు, సినిమా బంపర్ హిట్ కొట్టేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక థియరీ ఉంటుంది ఏంటంటే, డ్రామా వర్కౌట్ అయిందంటే లాజిక్స్ మర్చిపోతారు. సో మీకు డ్రామా వర్కౌట్ అవ్వలేదంటే చిన్న దాంట్లో కూడా లాజిక్ వెతుకుతారు. ఇది మైండ్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే. సో ఈ మూవీలో ప్రతి డ్రామా అనేది ఫస్ట్ నుంచి కూడా మీకు ప్యూర్, మీకు విజువల్గా కనిపిస్తూ ఉంటుంది, మీరు దానికి ఫీల్ అవుతూ ఉంటారు, ప్రతిదీ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుద్ది. సో ఆ డ్రామా అనేది నిజంగా వర్కౌట్ అవుతే లైక్ ఈ 35 మూవీ లాగా ఉంటుందని చెప్తాను. అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు దీన్ని. అండ్ ఈ మూవీలో ఒక పాయింట్ని అయితే రేస్ చేస్తారు, మ్యాథమెటిక్స్లో 0 అనే దానికి వాల్యూ ఉంటుంది కదా, బట్ దాని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ 1 యాడ్ చేస్తే దాని వాల్యూ ఎందుకు పెరిగిద్ది అనేది దాన్ని బాగా డీటెయిల్డ్గా ఎగ్జిక్యూట్ చేశారు. నాకు ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అందరూ. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అనేది ఇక మీకు ఎలా అంటే కొన్ని డైలాగ్స్, ఆ సీన్స్ మొత్తం ఆ పే ఆఫ్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా బాగా నీట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ నివేదా థామస్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఆవిడకి మంచి రోల్ పడిందని చెప్పాలి. ఒక పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ మదర్ లాగా అనిపించారు, చాలా బాగా పోర్ట్రే చేశారు క్యారెక్టర్ అయితే. ఆవిడ క్యారెక్టర్లో కూడా అంతే డెప్త్ ఉంది. దాంతోపాటు ప్రియదర్శి గారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పాలి ఆయనకు కూడా. అండ్ పిల్లలు బాగానే చేశారు, ఫాదర్ రోల్ చేసిన అతను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ మొత్తం ఫ్యామిలీ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం, ఆ మ్యాథ్స్ రిలేటెడ్ దీని మీద చాలా సింపుల్గా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. అండ్ నేను ఆఫ్టర్ 9 days, ఈ రోజుకి మూవీ రిలీజ్ అయిపోయి 9 days అవుతుంది. సో మీ దగ్గర ఏరియాలో మూవీ ఉంటే కనుక ఖచ్చితంగా విత్ ఫ్యామిలీ వెళ్ళండి, ఎలాంటి వల్గర్ సీన్స్ ఉండవు, మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ. రీసెంట్ టైమ్స్లో తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీ అని చెప్పాలి. అండ్ అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా చిన్న బిట్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అంతా నీట్గా ఫ్రెష్గా ఉంది. ఒక మూవీ హిట్ అయింది అని అంటే కనుక ఈ ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రఫీ ఇవన్నీ అలా వెళ్ళిపోయినా సరే మీకు బాగున్నట్టు అనిపిస్తుంది. కంటెంట్ మెయిన్ క్లిక్ అవ్వాలి, ఆ ఎమోషన్ డ్రామా అనేది వర్కౌట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ వర్కౌట్ అవ్వలేదో ప్రతి దాంట్లో వేలు పెట్టి మరీ వెతుకుతారు. సో మూవీ అనేది సింపుల్గా ఉంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. సో ఇది 35 చిన్న కథ కాదు మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.